నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఫుట్పాత్లను వ్యాపారులు ఆక్రమించడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే చలాన్లు వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బస్టాండ్, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్లు, రైల్వే స్టేషన్ ఒకే ప్రాంతంలో ఉండడంతో రద్దీ మరింత పెరుగుతోంది. నగరాన్ని ట్రాఫిక్ రహితంగా తీర్చిదిద్దుతామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్తో ట్రాఫిక్ ఏసీపీ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు పెద్ద మొత్తంలో ట్రాఫిక్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒకవైపు ఆ ట్రాఫిక్ నియంత్రించడానికి కృషి చేస్తున్నప్పటికీ ఇంకా ఆ ట్రాఫిక్ సమస్యలు అనేటివి అట్లాగే ఉన్నాయి. ముఖ్యంగా పార్కింగ్ సమస్యల గురించి మనం మాట్లాడాలి. పార్కింగ్ అనేసరికంటే మనం బ్యాక్ సైడ్ చూస్తున్నది గవర్నమెంట్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి. దీని పక్కనే ఆనుకొని బస్ స్టాండ్ ఉంది. పెద్ద ఎత్తున ప్రతిరోజు ఎంతో మంది ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, చుట్టుపక్కల వివిధ నగరాల నుంచి, పట్టణాల నుంచి, పల్లెల నుంచి పెద్ద మొత్తంలో వస్తుంటారు. దీని పక్కనే దాదాపు 1 కిలోమీటర్ కూడా లేదు, 500 మీటర్ దూరంలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. పక్కనే ఇంకో లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఖలీల్వాడి పెద్ద ఆసుపత్రులు, చిన్న ఆసుపత్రులు, ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లు కావచ్చు, చాలా ఇట్లాంటి పెద్ద మొత్తంలో ఇక్కడ రష్ అనేది ప్రతిరోజు ఉంటుంది. వేలాది వాహనాలు ఈ రోడ్డు గుండా వెళ్తుంటాయి. మరి ఇట్లాంటి నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది ప్రధాన అంశంగా మనం మాట్లాడాలి. ముఖ్యంగా కొంతమంది ఈ మధ్యలో మాట్లాడుతున్నారు, నిన్న నుంచి దాదాపుగా ఈ మధ్యలో ట్రాఫిక్ పెరుగుతుంది, ట్రాఫిక్ సంబంధించి కూడళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారులకు ఇబ్బంది అవుతుందని వాహనదారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు చేస్తున్నటువంటి బ్యారికేడ్స్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మేము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మాట్లాడదాం, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, ఏం చెప్తారు, ఎందుకు ఇట్లా క్లోజ్ చేస్తున్నారు, మరి ఖలీల్వాడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి వాహనదారులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. మాట్లాడదాం, మరి ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు ఏ విధమైనటువంటి కృషి చేస్తున్నారు, ముఖ్యంగా ఇట్లాంటి బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకైతే కావచ్చు, వాహనదారులకు ఆసుపత్రికి వెళ్ళాలంటే ఎలాంటి ఇబ్బందులు ఎత్తుతున్నాయి, మరి దానికి ఎలాంటి ఆల్టర్నేటివ్ పరిష్కారం చెప్తున్నారు మాట్లాడదాం. ఏసీపీ మస్తాన్ అలీ గారు ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఖలీల్వాడి ఏరియా కావచ్చు, పెద్ద మొత్తంలో హాస్పిటల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. ఇక్కడికి వెళ్ళాలంటే రోగులు పెద్ద మొత్తంలో వస్తుంటారు. అంబులెన్స్ పరిస్థితి ఏంటి, మీరు ఇట్లా బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాహనదారులు అంటున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏంటి అసలు? అందరికీ నమస్కారం. ఫస్ట్ మనకు ట్రాఫిక్ ఎలా పోవాలి అనేది ముఖ్యం. ఈరోజు నిన్న సోమవారం యాక్చువల్గా మనకు నిజామాబాద్కి సోమవారం రోజు 8,000 నుంచి 10,000 బయట నుంచి, నిర్మల్ నుంచి, తర్వాత మహారాష్ట్ర పక్కకున్న సాలూరా కానీ, ధర్మాబాద్ కానీ, ఇటు కామారెడ్డి నుంచి కానీ, బాన్సవాడ నుంచి మాకు ప్రతి సోమవారం రష్ ఎక్కువ ఉంటుంది. 8,000 రోజు రద్దీ ఉండే 6 నుంచి 7,000 వస్తే ఒక సోమవారం రోజే 10,000 బండ్ల వరకు వస్తాయి. ఆటోలు, 2 వీలర్లు, అన్ని రకాల బండ్లు. ఎందుకంటే ఇక్కడ ఉన్న షాపింగ్లు, వస్త్ర వ్యాపారులు కానీ, బంగారం షాపులు కానీ, ముఖ్యంగా ఖలీల్వాడి, గవర్నమెంట్ హాస్పిటల్, బస్ స్టాండ్, ఇవి ముఖ్యమైన కూడళ్ళు, రష్ ఉండే ప్రాంతాలు. నిన్న గ్రహణము, అమావాస్య ఉండడంతో నిన్న పబ్లిక్ తక్కువ ఉంది. అసలు స్కూల్ కూడా హాలిడే ఉంది. ఈరోజు దాని ప్రభావం అంతా కనబడుతుంది. ఈరోజు బంపర్ టు బంపర్ ఉంది దాదాపుగా. ఇది మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. ఇలా ప్రజలలో ముఖ్యంగా కావాల్సింది ట్రాఫిక్ సెన్స్. ఎట్లా పోవాలి, ఎట్లా క్రాస్ చేయాలంటే మొత్తం అపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి తొందరగా పోతామని చెప్పి వెళ్ళే ఒకటి నెంబర్ 1 ప్రాబ్లం ఇక్కడ. రెండోది, ఆటోలు ఎక్కడించుకోవాలని చెప్పి, ఎక్కించుకోవాలి ప్యాసింజర్లు అని చెప్పి అడ్డంగా నిలబడము. దాంతో రెండో ప్రాబ్లం ఫేస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ బ్యారికేడ్ స్టాపర్లు పెట్టి 1 వే చేసినాం. హాస్పిటల్కి మీరు అడిగిన ప్రశ్న, అంబులెన్స్ ఎలా పోవాలని, అంబులెన్స్కి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. దాన్ని పంపించడానికి ఉన్న ఫోర్స్ అంతా వాడి దాని లోపల పంపించడానికి ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ, ట్రాఫిక్ పోలీసు ఆటంకం లేకుండా మీకు ఎనబడేవి ఇప్పుడు ఓన్లీ రాంగ్ సైడ్ డ్రైవింగ్కి, క్రమబద్ధీకరణకు మాత్రమే స్టాపర్లు. ఒకవేళ అంబులెన్స్ వస్తే తీసేసి పంపిస్తాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి అందుబాటులో ఉంటారా మీ పోలీసు సంబంధించిన సిబ్బంది ఇక్కడ? మరి ఎమర్జెన్సీ ఎప్పుడో వచ్చేది తెలియదు కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందా? మీకు బైపాస్ లో ఒకవేళ అంబులెన్స్ వస్తే ఆర్మూర్ నుంచి కానీ, కామారెడ్డి నుంచి కూడా వస్తే అక్కడి నుంచి మా మ్యాన్ ప్యాక్లలో అలర్ట్ చేస్తాం, అంబులెన్స్ వస్తుంది, అక్కడ మీ సేవ ఉంటుంది. తర్వాత ఎన్టీఆర్ పాయింట్, తర్వాత మీకు కోర్ట్ సర్కిల్, లేదంటే అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అందరి దగ్గర మ్యాన్ ప్యాక్లు ఉంటాయి. వెంటనే అలర్ట్ చేస్తాం, అంబులెన్స్ వస్తుంది వెంటనే పంపించాలని అలర్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి మాకు అరసపల్లి నుంచి బోధన్ బస్ స్టాండ్,
మమతా పాయింట్ నుంచి ఇక్కడ కూడా అలర్ట్ చేస్తాము. అంబులెన్స్కి ఎలాంటి ఆటంకం లేకుండా పంపించే బాధ్యత విధి నిర్వహణలో మా ఒక్కరి బాధ్యత. దానికి ఎలా